గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కొత్తపేట, మలక్పేట, కూకట్పల్లి, నిజాంపేట్, ముసాపేట్, బహ్లానగర్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, పెద్దంబర్పేట్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్, దోమలగూడ, అంబర్పేట్, కాచిగూడ, బాగంబర్పేట్ తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగింది. అయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా యువతులు, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పాడారు. మరోవైపు వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాలు ముందుకు కదలలేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. 26న వాయుగుండంగా మారి 27న తీరాన్ని దాటే అవకాశాలున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో 27 వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని సూర్యాపేట, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసినట్టు వెల్లడించింది. ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసినట్టు తెలుస్తుంది.